ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డు జారీ మీద ఒక పెద్ద అప్డేట్ ఇచ్చిందండి కూటమి ప్రభుత్వం. మనం ఇప్పుడు ఆ అప్డేట్ మీద తెలుసుకుందాం. న్యూ రేషన్ కార్డు విషయం కానీ, మెంబర్ యాడింగ్ విషయం కానీ, మెంబర్ డిలీటింగ్ విషయం కానీ, రైస్ కార్డు స్లిప్టింగ్ కానీ, రైస్ కార్డు సరెండర్ కానీ, రైస్ కార్డు అడ్రస్ చేంజ్ కానీ, లేదా ఆధార్ కార్డులో రాంగ్ అడ్రస్ ఉన్నా కానీ ఎలా మార్పులు చేర్పులు చేసుకోవాలనే విషయమై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక పెద్ద అప్డేట్ ఇచ్చిందని చెప్పాలి. ఇక రైస్ కార్డు పొందుటకు అర్హతల విషయానికి వస్తే, కొత్తగా బియ్యం రేషన్ కార్డు పొందే వ్యక్తి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్థానికుడై ప్రజా సాధికారిత సర్వే అనగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తప్పనిసరిగా ఉండవాలని చెప్తున్నారు. ఏ సచివాలయ పరిధిలో మ్యాప్ అయి ఉంటారో ఆ సచివాలయ పరిధిలో మాత్రమే బియ్యం కార్డు అప్లై చేసుకోవాలి. ఖచ్చితంగా ఆధార్ కార్డు యొక్క డీటెయిల్స్ ఆ గ్రామానికి చెందినవి మాత్రమే అయి ఉండాలి. వేరే గ్రామంలో ఉండి ఇంకో గ్రామంలో రేషన్ కార్డు పొందడం అనేది అసాధ్యమని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరికైతే బియ్యం కార్డు లేదో అనగా ఆ వ్యక్తి వాళ్ళ అమ్మగారి బియ్యం కార్డులో కానీ, అత్తగారి బియ్యం కార్డులో కానీ లేని వారికి మాత్రమే కొత్తగా బియ్యం కార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక రెండవ విషయం, బియ్యం కార్డులో వ్యక్తులను జోడించడం ఎలా అంటే, చిన్నపిల్లల్ని యాడ్ చేయడానికి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, పెళ్లి అయిన వధువుని జోడించటకు వారి యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా ఆధార్ కార్డులో వారి యొక్క భర్త పేరు ఉండొచ్చో దానినైతే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఆధార్ కార్డు అడ్రస్ ఆ గ్రామానికి మాత్రమే అయి ఉండాలి. ఇక బియ్యం కార్డు విభజన విషయానికి వస్తే, బియ్యం కార్డు విభజించడానికి ముందు వారు ప్రజా సాధికార సర్వేలో సపరేట్గా ఉండవలను, లేనిచో విభజించటకు వీలు పడదని చెప్తున్నారు. ఇక నాలుగవది, బియ్యం కార్డులో వ్యక్తిని తొలగించడం, చనిపోయినా లేదంటే వేరొక రేషన్ కార్డులో స్థానం పొందాలనుకున్న వ్యక్తి నుంచి తొలగించాలనుకున్న చనిపోయిన వ్యక్తికి మాత్రమే మనం బియ్యం కార్డు నుంచి తొలగించడం అయితే జరుగుతుంది అని చెప్తున్నారు. అలా కాకుండా చాలామంది అబ్బాయిలు అమెరికాలో ఉన్నాడు, తాను సంపాదించేది మాకు పెడతాడా, కార్డులోంచి తీసేయండి, ప్రజా సాధికారిత సర్వేలోంచి తప్పించి మాకు బియ్యం కార్డు ఇవ్వమని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ వారు మళ్ళీ ఆప్షన్ వచ్చినప్పుడు మాత్రమే చేయడం జరుగుతుందని, ఈ విషయాన్ని గమనించాలని చెప్తా ఉన్నారు. ఇక ఐదవది, ఆధార్ సీడింగ్ కరప్షన్. తప్పుగా ఉన్న ఆధార్ని అలా వదిలేసి కొత్త ఆధార్తో ముందుగా ప్రజా సాధికారత సర్వేలో యాడ్ అయిన తర్వాత మాత్రమే ఆధార్ సీడ్ చేయగలమని అధికారులు అయితే చెప్తున్నారు. దీన్ని అయితే ప్రజలు గమనించాలని కూడా చెప్తా ఉన్నారు. ఇక అడ్రస్ చేంజ్ విషయానికి వస్తే, ఆరవదిగా ఆధార్ అడ్రస్ ఖచ్చితంగా ఆ సచివాలయం అడ్రస్తోనే ఉండవలను మరియు కుటుంబ పెద్ద వేలి ముద్రతో మాత్రమే మనం ఇది చేయగలమని గమనించగలరు. సరెండర్ రైస్ కార్డు అంటే రైస్ కార్డు వెనక్కి ఇచ్చేయడం. బియ్యం కార్డు వద్దనుకున్న వారు వారి యొక్క బియ్యం కార్డుని సరెండర్ చేయవచ్చు. ఏ కారణం చేతైనా విదేశాలకు వెళ్ళినా లేదంటే అనివార్య కారణాలు అనేక కార్యాల వలన బియ్యం కార్డు అయితే సరెండర్ చేయవచ్చు అని కూడా చెప్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ అయితే సచివాలయం.co అండ్ AP.in వెబ్సైట్లోకి వెళ్ళి తనిఖీ చేయవచ్చండి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో చాలా కాలం తర్వాత కొత్త రేషన్ కార్డులకి ఇలా అడ్రస్ మార్పులు చేర్పులకి అవకాశం ఇవ్వడం అనేది పేదలకి సంతోషదాయకమైన విషయమని చెప్పాలి.